నాకు కొంచెం కాదు చాలా తిక్క ఉంటది. మీ బ్లడ్ చూడాలంటే నాకు చాలా సంతోషం. మీ ఏడుపులు చూస్తే నాకు 3 పూటల కడుపు నిండా తిన్నట్లు ఉంటది అని అంటాడు. అతనే కిమ్. ఇతనికి జనాలని భయపెట్టడం ఇష్టం, చంపడం అంటే ప్రాణం. అలాంటి వ్యక్తి ఒక దేశానికి అధ్యక్షుడు. ఆ దేశంలోని రూల్స్ ఇంకా ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ఎస్, మన కిమ్ మామ నార్త్ కొరియాకి అధ్యక్షుడు. నార్త్ కొరియాలో ఉండే విచిత్రమైన రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. మీరు గనక మన ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు డైలీ వస్తాను. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. రూల్ నెంబర్ 1. నార్త్ కొరియాలో ఎలాంటి మతం గాని ఎలాంటి దేవుడు కానీ ఉండరు. అవును, మీరు విన్నది నిజమే. ఆ దేశంలో ఎలాంటి దేవుడు ఉండడు, కానీ మొక్కాల్సింది మాత్రం కిమ్ మామకే. ప్రతి ఫ్యామిలీ ఇంట్లో ఖచ్చితంగా కిమ్ ఫోటో ఉండాల్సిందే. ప్రతిరోజు కిమ్ కి మొక్కాల్సిందే. రూల్ నెంబర్ 2. అక్కడ ప్రతి ఇంట్లో ఖచ్చితంగా రేడియో ఉండాలి. ఆ రేడియో కూడా ఎప్పుడు ఆన్ లో ఉండాలి. ఆ రేడియోలో వాళ్ళ గవర్నమెంట్ గురించి డైలీ అప్డేట్ చెప్తారు. అంటే ఈ రోజు పలానా వ్యక్తిని ఉరి తీస్తున్నాం, పలానా వ్యక్తిని చంపేస్తున్నాం అని అలా డైలీ అప్డేట్స్ ఇస్తారు. రూల్ నెంబర్ 3. అక్కడ ప్రజలు కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ లాంటివి వాడాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అలా కాదు అని పర్మిషన్ తీసుకోకుండా విచ్చలవిడిగా వాడతానంటే వాళ్ళని జైలుకి పట్టుకెళ్తారు. అలాగే ఇంటర్నెట్ ను కూడా లిమిట్ గా వాడాలి. రూల్ నెంబర్ 4. ఆ దేశంలో పబ్లిక్ ప్లేస్ లో ఫొటోస్ తీయడం కానీ దింపడం కానీ నేరం. అలా ఎవరైనా తీస్తే వాళ్ళకి కఠినమైన శిక్ష ఉంటుంది. రూల్ నెంబర్ 5. ప్రతి సంవత్సరం జూలై 8, డిసెంబర్ 17న ఎలాంటి సెలబ్రేషన్ చేసుకోవద్దు. ఎందుకంటే ఆ రోజులో కిమ్ తాత, కిమ్ నాన్న చనిపోయారు. ఒకవేళ ఆ రోజు ఏమైనా స్పెషల్ డే ఉంటే తర్వాత రోజు పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందే. రూల్ నెంబర్ 6. ఎవరైనా టూరిస్టులు ఆ దేశానికి వెళ్తే వారి ల్యాప్టాప్స్, మొబైల్స్ ఎయిర్పోర్ట్ లోనే సబ్మిట్ చేసి వెళ్ళాలి. అలా కాదు అని తీసుకెళ్తే వాళ్ళని జైలుకి పట్టుకెళ్తారు. టూరిస్టులు ఖచ్చితంగా ఒక గైడ్ ను పెట్టుకుని దేశాన్ని చూడాలి, లేదు అంటే ఫైన్స్ ఉంటాయి. రూల్ నెంబర్ 7. ఆ దేశంలో కేవలం 4 ఛానల్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది. అండ్ గవర్నమెంట్ గురించే డైలీ న్యూస్ వస్తాయి. వేరే దేశానికి చెందిన న్యూస్ ఛానల్స్ ని కానీ న్యూస్ పేపర్స్ ని కానీ అలో చేయరు. రూల్ నెంబర్ 8. ఇక్కడ డైలీ దేశవ్యాప్తంగా రాత్రిపూట పవర్ కట్ చేస్తారు. ఎందుకంటే పవర్ ని సేవ్ చేయాలని కిమ్ మామ చెప్తాడట. రూల్ నెంబర్ 9. ఏ దేశంలో అయినా ఖచ్చితంగా సండే హాలిడే ఉంటది. హాలిడే రోజు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో గానీ వాళ్ళ ఫ్యామిలీతో గానీ ఎంజాయ్ చేస్తారు కదా. కానీ ఆ దేశంలో మాత్రం ప్రతి ఒక్కరూ సండే వాలంటీర్ గా పని చేయాలి. అంటే రోడ్లు ఊడవడం, చెట్లకి వాటర్ పట్టడం లాంటివి చేయాలి. అలా కాదు అని ఎవరైనా ఆర్గ్యూ చేస్తే వాళ్ళని జైలుకు పట్టుకెళ్తారు. రూల్ నెంబర్ 10. అక్కడ అందమైన అమ్మాయిలు అందరూ కిమ్ కోరికలు తీర్చాల్సింది. అలా కాదు అని ఎవరైనా ఆర్గ్యూ చేస్తే వాళ్ళని అక్కడికక్కడే చంపేస్తాడు. ఇతని రాసలీలలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా ఒక వీడియో చేశాం, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.